ఓకే భయ్య, మనకి విజయవాడ నుంచి వచ్చిన ఎల్లో కలర్ కరిజ్మా అనేది సేల్ అయిపోయింది. వీళ్ళకైతే సేల్ చేసాము. కస్టమర్ని ఎక్కించుకొని ట్రయల్ పోయి ఇచ్చాను. కస్టమర్ కానీ ట్రయల్ చేశాడు. బండి మీరు చెప్పినట్టుగానే ఉంది అని అన్నాడు, ఎలాంటి ప్రాబ్లం లేదన్నాడు. అయితే కస్టమర్ కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఏదైతే ఎక్సలెంటర్ కేబుల్, క్లచ్ కేబుల్, ముందర 4 కాల్సీలు కొన్ని అయితే నోటీస్ చేశాడు. అవన్నీ చేయించుకున్న భయ్య, సెకండ్ హ్యాండ్ వెహికల్గా మనం కొనేదే, ఏం మీరు పట్టించుకోబోపండి అని చెప్పారు. టోటల్గా అయితే పేమెంట్ కట్టేసి అయితే బండి అయితే ఇంకా తీసుకుని వెళ్తామని చెప్పి రెడీ అయ్యాడు. అయితే మనం కానీ చెప్పాం ఓకే భయ్య హ్యాపీ జర్నీ అని చెప్పేసాం. బండి అయితే చాలా మంది అడిగారు. చాలా మంది ఏం ఆలోచించారంటే ఒక 2 days ఆగితే రేట్ తగ్గుతుందిలే, వెయిట్ చేద్దాం అంటారు. భయ్య మన మీద నమ్మకంతో కొంతమంది కొనేస్తారు. రేట్ ఎక్కువైనా పర్లేదు, హరి బ్రదర్ చెప్తున్నారు కదా బండి బాగుందని చెప్పి కొనేస్తారు. అయితే దాన్ని మీరు గుర్తించాలి. 2 రోజులు ఆగితే రేట్ తగ్గదంటే మనకి టైం వేస్ట్ అయిపోయి మంచి బండి అయితే పోయింది. మీకు కావాలంటే ఈ రెడ్ కలర్ వెహికల్ అయితే సేల్లోకి ఉంది భయ్య. ఈ రెడ్ కలర్ వెహికల్ చూడండి, షోరూమ్ అవుట్పుట్ ఉంటుంది, షోరూమ్ రన్నింగ్ ఉంటుంది. బండి అయితే మనం రెడీ చేసి పెట్టాం, మన షాప్లో రెడీగా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఈ రెడ్ కలర్ చూడండి, ఓకేనా. ఏదైనా మనం కొనాలనుకున్నప్పుడు రూపాయి అటు ఇటు కొనుక్కునేయాలి, కానీ బండి 2 రోజులు ఆగితే రేట్ తగ్గదు అనుకుంటే ఈ లోపల బండి వెళ్ళిపోద్ది.